పచ్చి దొంగ, ఓటుకు నోటు దొంగ. ఆయన చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు? 22,000 కోట్లు రియల్ ఎస్టేట్లకు పోయినాయి, క్రషర్లకు పోయినాయి, రోడ్లలో ఉన్న భూములకు పోయినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు. ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కానీ వాస్తవమేంది? నేను మంత్రి గారిని అడిగిన 22,000 కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగిన. మంత్రి గారు ఏం చెప్తున్నారు? ఆ 22,000 కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మీకు అర్థం కావాలా? రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా? ఇవాళ ఒక పత్తి చేను ఉంటే సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు పత్తి చేను ఉంటుంది. మొత్తం కంది చేను ఉంటే 8 నెలలు ఉంటుంది పంట. 8 నెలల పంట అది. పత్తి అయినా కంది అయినా 8 నెలల పంట. ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా 4 నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు. ఇంకో 4 నెలలకు ఏం చేస్తాం, కూరగాయల పంటను ఇంకోటో ఏం పెడతామని చెప్పి ఇడిచిపెడతారు. ఆ 4 నెలలను కూడా లెక్కలు తీసుకొని అది సాగు కాలేదు, అయినా రెండవ విడత పైసలు ఇచ్చిండ్రు, రెండవ విడత రైతు బంధు ఇచ్చిండ్రు, అవన్నీ దుర్వినియోగమైనని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. కంది చేన్లు, పత్తి చేన్లు పండించే రైతులు, ఈ పంటలు పండించే రైతులు, వీళ్ళకు రేపటి రోజున మీరు రెండో పంటకు రైతు బంధు ఇయ్యరా? స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పత్తి రైతులు 45 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు. మరి వారికి రెండో పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టే ఆ రెండో పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ 22,000 కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.